మొత్తం సినిమాని చాలా ఇయర్స్ నుంచి వినపడుతుంది. రవితేజ గారు సుధీర్ గారు కాంబినేషన్ వినిపిస్తుంది. సో డెఫినెట్గా సక్సెస్ చూడరు. బట్ ఏం చూసి సుధీర్తో సినిమా చేద్దాం అనుకున్నారు? సుధీర్తో స్వామిరారా నుంచే మైండ్లో ఉంది చేయాలి. ఓకే, సరిగ్గా కుదరట్లా, కథ సెట్ అవ్వట్లేదా, లేదా టైం సెట్ అవ్వట్లేదు, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫైనల్గా స్క్రిప్ట్ రావటం, ఇది వినంగానే సుధీర్ అయితే కరెక్ట్గా దీన్ని చేస్తాడని అనిపించి సుధీర్ చెప్పటం, సుధీర్ నచ్చటం. సో హౌ ఇట్. సో ఎనీ ప్రాజెక్ట్ స్టార్ట్స్ విత్ హీరో కట్ చెప్పి హీరో కెమెరాగా సినిమా స్టార్ట్ అవుతుంది. దీంట్లో అసలు టీజర్లోనే హీరో డజంట్ ఎగ్జిస్ట్ అని వేసారు. సో ఇప్పుడు దట్స్ ద బ్యూటీ. దీంట్లో సినిమాకి అదే బ్యూటీ. ఏంటది అంటే హూ ఇస్ హీరో ఇన్ ద ఫిల్మ్? అది యాస్టిస్గా దాని గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్తే చెప్పలేము, చెప్పడానికి ఏం లేదు. అందుకనే వెయిట్ టిల్ 7th April ప్లీజ్. ఎందుకంటే అప్పటికనే అంటే ఇప్పుడు కొన్ని ఫన్ మాట్లాడుకుందాం తప్ప సినిమా కథ గురించి నేనైతే ఏమి చెప్పను, తన్ని చెప్పనేమను. సెపరేట్గా సుధీర్తో చెప్పలేను, నేను సుధీర్తో ట్రై చేస్తాను అంటే ట్రై చేయి. అంటే టైటిల్ ఆఫ్ కోర్స్ రావణాసుర టైటిల్ క్యారెక్టర్. నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. సో మీరు రావణాసుర కాబట్టి 100% సుశాంత్ రామ్ అనుకుంటున్నాను నేను. ఒక రాము వాళ్ళు రావణాసుర అంతేనా? అంతేకాదు, నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకోవటమే కావాలి మాకు. నువ్వు 7వ తారీఖు సీత ఒక్కరితే ఉండాలి కదా, 5-6 ఉన్నారు ఏంటి అందులో? అదే కాదు, చూసావా, దట్స్ ద బ్యూటీ. 5-6 సీతలు ఉన్నారు. సో అక్కడ ఒక చిన్న క్యూరియాసిటీ. ఇప్పుడు ఆయన కనుక విలన్ అయితే మీరు హీరోనా ఈ సినిమాలో? చూసావా, కానీ నీ ప్రయత్నం లేదు, కానీ హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయన వెరైటీగా కూడా చేస్తారు కదా చాలా. నేను విలన్ అవ్వచ్చుగా. మీరు విలన్ అవ్వచ్చా? అవ్వచ్చు. బట్ రావణాసుడు అని చెప్పి టైటిల్ ఆయన చూపించారు కదా. నువ్వే గట్టిగా సంబంధం చెప్తున్నావు, నువ్వే చెప్పి అవ్వచ్చుగా అని చూసే క్వశ్చన్. మరి రావణాసుర ఆయన హీరో, మరి ఆయన రావణాసుర అయ్యారు. సో మరి ఎవరు విలన్ ఎవరు హీరో? హీరోసే డోంట్ ఎగ్జిస్ట్. అసలు సినిమాలో హీరో ఉన్నారో లేదు నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ, నేను అందుకే అబ్బాయి సినిమా గురించి మాట్లాడుతున్నాం. కానీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు హీరోస్ డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నాడంటే సుధీర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. సో షుడ్ అప్రిషియేట్ శ్రీకాంత్ కూడా దాన్ని ప్రాపర్గా చేయటం. కథ చేసిన శ్రీకాంత్ విస్సా అసలు ఒక నెగిటివ్ టైటిల్తో రావడం